అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంకో కొత్త వీడియోతో వచ్చా. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఎలా ఇన్‌స్టాగ్రామ్ మన అలాంటి యూత్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అని. ముఖ్యంగా ఇది ఇండియాలో ఎక్కువయింది. ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఈ మ్యాటర్. కానీ అది మన అందరికీ తెలిసిన నగ్న సత్యం. సో మ్యాటర్ లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఇది 90% మందికి తెలుసు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాల్ అవ్వని ఫోనే ఉండదు. ఇండియాలో ఏకంగా 69 మిలియన్ పీపుల్ యూస్ చేస్తున్నారు ఈ ఇన్‌స్టాగ్రామ్ ని. అంటే ఊహించండి ఎంత పెద్ద ప్లాట్‌ఫామ్. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అంటే యూత్. అసలు ఇది ఫస్ట్ ఫోటోస్, వీడియోస్ షేరింగ్ యాప్. కానీ నిదానంగా ఇది ఒక కొత్త రకం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకి వెళ్ళింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ లో మనం కొత్త పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు. కొంతమంది దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తాం. కానీ ఇన్‌స్టాగ్రామ్ వెనుక ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ నిదానంగా మన మెంటల్ హెల్త్ ని పాడు చేస్తుంది, హేట్ ని స్ప్రెడ్ చేస్తుంది, రేసిజం ఇలా ఒకటని కాదు మరెన్నో ప్రాబ్లమ్స్ తెస్తుంది. అలాగే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం వల్ల కొన్ని అన్వాంటెడ్ వీడియోస్ కూడా వస్తున్నాయి మన ఫీడ్ లోకి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, అన్వాంటెడ్ వీడియోస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయాల మర్చిపోయావు అనుకుంటా, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. సో ఫస్ట్ వచ్చి మెంటల్ హెల్త్. ఇన్‌స్టాగ్రామ్ మన మైండ్స్ తో ఆడుకుంటుంది, ఎస్పెషల్లీ యూత్ మైండ్ తో. ఒక స్టడీ ప్రకారం ప్రతి 7గురిలో ఒక్కరు ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్ల డిప్రెస్ అవుతున్నారంట. ఎందుకో చెప్పనా? మనం చూస్తుంటాంగా, ఒకడేమో కార్స్ లో రిచ్ గా వెళ్తాడు, ఒకడేమో వెకేషన్స్ అంటూ గోవాలో పిక్స్ పెడతాడు. వాటిని చూసి ఆ 7గురిలో ఒక్కడు గిల్టీగా ఫీల్ అవుతున్నారంట. పక్కనోడు కారులో ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఎప్పుడు కొంటాను. పక్కనోడు గోవాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఉన్నా ఎందుకని అనుకుంటూ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. కానీ నిజం ఏంటి అంటే అవతల రెంటెడ్ కార్ లో ఫొటోస్ పెడతాడు, అప్పు చేసో ఈఎంఐ తీసుకొనో గోవాకి వెళ్తారు. ఇక్కడ మాత్రం అవి చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అందరూ అలా లోన్స్, రెంట్స్ తీసుకుంటారని కాదు, మాక్సిమం 70% షో బ్యాచే ఉంటారు ఈ ఇన్‌స్టాగ్రామ్ లో. ఇలానే కాదు, ఒకడేమో రిచ్ విల్లాలో ఫోటో దిగుతాడు, అదేమో పార్టీ చేసుకోవడానికో వేరే దానికో వెళ్లి ఫోటోలు దిగుతారు. అది చూసి నేను ఫెయిల్ అయ్యా అని అది ఇది అనుకుంటున్నారు. ఈ విషయంలో ఒక్కటే, మనం చేసే దాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళడమే. తర్వాత అన్ని అవే వస్తాయి ఆటోమేటిక్ గా. మనం పెద్ద డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన పని కూడా అక్కర్లా. అలాగే రీసెంట్ గా ఇంకో ట్రెండ్ నడుస్తుంది, కలర్. మన బాయ్స్ పెద్దగా పట్టించుకోం కానీ గోల్స్ పట్టించుకుంటున్నారు. తెల్లగా ఒక అమ్మాయి వచ్చి అలా కొంచెం టాలెంట్ చూపించుద్ది. టాలెంట్ అంటే తెలుసుగా, తెలియకపోతే ఎవరైనా కమెంట్ చేయండి టాలెంట్ అంటే ఏంటో. తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంతే. ఇక లైక్స్, కమెంట్స్ అన్ని మోత మోగిపోతున్నాయి. ఇందులో మెయిన్ మన బాయ్స్ సూపర్, హాట్, ఫైర్ ఎమోజీస్, అబ్బో తనే ఒక ఏంజిల్ అన్నట్టు చేస్తారు కొంతమంది అయితే. అవి చూసి వేరే గోల్స్ అందరూ అని కాదు, కొంతమంది నేను కలర్ లేను, అందంగా లేను అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే నేను చూసే కాబట్టి కొంతమందిని. ఈ ఎఫెక్ట్ వల్ల కాస్మెటిక్స్ అంటూ అవంటూ ఇవంటూ సర్జరీస్ అంటూ స్కిన్ ని నాశనం చేసుకుంటున్నారు. మీలో కూడా మీకు ఎవరైనా తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలా జరిగిందని. కానీ మన బాయ్స్ ఇలాంటివి పట్టించుకో మాక్సిమం. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నైట్ 12 లేదా 1 అవుతున్నా సరే ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేస్తూనే ఉంటున్నారు, ఇన్‌స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. ఒకప్పుడు 11 మహా అయితే 12 లోపు స్లీప్ వేసేస్తాం. కానీ ఇప్పుడు అది మారిపోయింది. 1 లేదా 2 దాకా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ హెల్త్ ని పాడు చేసుకుంటున్నారు. అలాగే పొద్దున లేకంగానే ఫోన్ తీసుకొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అలా అయిపోయింది. అందులో నేను కూడా ఒకటినే. ఇప్పుడు చెప్పేది అసలైన ఇంపార్టెంట్ మ్యాటర్. ఇన్‌స్టాగ్రామ్ వల్ల స్ప్రెడ్ వైలెన్స్, హేట్ పెరుగుతుందంటే నమ్ముతున్నారా? అది నిజం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్, ప్రెసెంట్ ఐపీఎల్ ట్రెండ్ నడుస్తుంది కదా, అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విరాట్ కోహ్లీ 50 కొట్టాడు అనుకోండి, విరాట్ కోహ్లీ కొట్టిన దానికన్నా పక్కన ఉన్న క్రికెటర్స్ ని హేళన చేయడం ఎక్కువ అవుతుంది. రోహిత్ శర్మ కొడితే సేమ్ వేరే ప్లేయర్స్ ని తిట్టడం కమెంట్ సెక్షన్ లో, మా వాడు కొట్టాడు, మీ వాడు అది ఇది అని. 50 దగ్గర నుండి స్టార్ట్ చేసి కమెంట్స్ లో ఏకంగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఒక పియర్ స్టార్ట్ చేసిద్ది ఇవన్నీ. ఇన్‌స్టాగ్రామ్ లో పియర్స్ కమెంట్ అయితే దారుణంగా తయారవుతుంది. పియర్స్ వల్లే సగం ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకరేమో హిందూస్ గురించి పోస్ట్ పెడతాడు, దాని కింద కొట్టుకోవడం కమెంట్స్ లో, మాది గొప్పది అంటే మాది గొప్పది అని. పోస్ట్ ని తప్పనట్ల కొంతమంది స్టార్ట్ చేస్తారు, మా రిలీజియన్ గొప్పది అని తిడతాడు. ఇక స్టార్ట్ అవుతుంది ఆ రిలీజన్ ఈ రిలీజన్ కాదు. ఇలా ఒక కొంతమంది స్ప్రెడ్ ని హేట్ చేస్తున్నారు. దాంట్లో మనం ఆటోమేటిక్ గా ఫాలో అయిపోయి కమెంట్ సెక్షన్ లో తిట్టుకోవడం, కొట్టుకోవడం, కొంతమంది అయితే చంపుకోవడం దాకా వెళ్తున్నారంట. కొంతమంది రీచ్ కోసం కావాలని ఇలా పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య. ఇంకోటి, మన ఏపీలో జగన్ ఆర్ సిబిఎన్ ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ నారా లోకేష్ వీళ్ళనే తీసుకోండి, ఎన్ని ఫేక్ పోస్టులు వస్తున్నాయి చూడండి. అవి నమ్మడమే కాకుండా వాటి కింద కొట్టుకొని చచ్చిపోతున్నారు కొంతమంది అయితే, పార్టీ పిచ్చి ఉన్న వాళ్ళు. అసలు సోషల్ మీడియా అంటే పీపుల్ అందరిని కలిపి ఒక చోట తీసుకురావడమే, ఇలా పట్టుకు సావడానికి కాదు. ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఒక్క రోజులో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు,
ఒక్క రోజులో నాశనమైన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు తెలిసి మీకు తెలుసు అనుకోండి. ఇంకొకటి ఈ ఫేక్ న్యూస్ వీడియోస్ కూడా మన ఇన్స్టాగ్రామ్ లో చూసేది సగం అబద్ధంగా మారిపోయింది. జిమ్ లో హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని జస్ట్ అలా ఏదో కింద పడిపోయిన వీడియో పెడతాడు. అది చూసి అందరూ వామ్మో అది ఇది అని ఫియర్ కి లోన్ అవుతారు. యాక్చువల్ గా వాడు కళ్ళు తిరిగి కింద పడతాడు అంతే. ఈ వీడియోస్ పెట్టే వాళ్ళే రీచ్ కోసం ఇలా చేస్తున్నారు. మొన్న సింధూర్ వారిలో కరాచీ పోర్ట్ ని లేపేశారు అది ఇది అని ఒకటే వీడియోస్. నేను కూడా నమ్మేశా. ఇందులో అయితే అసలు టీవీ వాళ్ళు కూడా మరీ దారుణం. చివరికి ఏమైంది, అది ఫేక్ న్యూస్ అని తెలిసింది. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాకపోతే వీడియో లాంగ్ అయిపోద్ది. చేసే వాళ్ళు వీడియోస్ ఎలా చేస్తున్నారంటే ఒకప్పుడు టిక్ టాక్ లోని చండాలంగా చేసే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లో మరింత దారుణం. వీటన్నిటికీ ఒకటే మెయిన్ రీజన్, ఫేమస్ అవ్వాలి ఎలాగైనా. ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్స్ ఆల్గోరిథం గురించి మాట్లాడుకుందాం. మనం అలాంటి వీడియోస్ పోస్టులు చూడకుండా ఎంత మందికి సెమీ న్యూడ్ వీడియోస్ వస్తున్నాయి చెప్పండి. మనం అసలు అలాంటి వీడియోస్ పోస్టులు చూడమే చూడం. 80% అలానే ఉంది ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం. నేను ఎక్కువగా న్యూస్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ వీటి కోసం కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామన్నా. మీరు నమ్ముతారో నమ్మరో 1 వీక్ లో 1/4 అన్ని సెమీ న్యూడ్ పోస్టులు లేక వీడియోస్. నా మెయిన్ అకౌంట్ లో కూడా అంతే, అలాగే తయారైంది. ఎన్నిసార్లు ఫీడ్ ని క్లియర్ చేసినా అవే వస్తున్నాయి మళ్ళీ. ఒక అమ్మాయి సెమీ న్యూడ్ రీల్ చేస్తే దాని కింద అన్ని కమెంట్స్, లైక్స్ ఉంటాయి. దీన్ని వాళ్ళ ఆల్గోరిథం కొత్త వాళ్ళకు కూడా పంపిస్తుంది. వీటి వల్ల ఎంతమంది పిల్లలు ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు ఊహించండి. ఇప్పుడు పిల్లల దగ్గర కూడా ఫోన్స్ ఉంటున్నాయి కదా. సగం మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అందరూ అన్నట్ల ముందలే కొంతమంది గురించే అంటున్నా, వాళ్ళ టాలెంట్ చూపిస్తూ యూత్ ని ఫాలో చేయించుకొని బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్ గా గొడవైంది కూడా బెట్టింగ్ గురించి. ఇక వాళ్ళు పెట్టే పోస్టర్లో పచ్చిగా చెప్పాలి అంటే 80% డ్రెస్ లేకుండా పెడుతున్నారు, లైక్స్ కోసం అండ్ ఫేమస్ కోసం. అందరూ అని అన్నట్ల ముందలే. మీరు నన్ను తిట్టినా ఏం చేసినా ఇది మాత్రం నిజం. బాయ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా క్రియేటివ్ గా వీడియోస్ చేసినా, ఒక మీమ్ పేజెస్ కష్టపడి ఎన్నో పోస్టులు వేసిన రాని క్రేజ్ ఫాలోవర్స్, ఒక అమ్మాయి ఒక 10 or 20 వీడియోస్ చేస్తుంటే వచ్చేస్తున్నారు ఫాలోవర్స్, లైక్స్, కమెంట్స్. ఇదంతా వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని అలా ఎంకరేజ్ చేసిన మనదే తప్పు. ఒక సీఎం కో హీరోకు కూడా లేని ఫాలోవర్స్ ఈ టాలెంట్ చూపించే ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉంటున్నారు. యూట్యూబ్ లో కూడా ఒక సర్టైన్ వరకే న్యూడిటీని ఎంకరేజ్ చేస్తారు, కానీ ఇన్స్టాగ్రామ్ లో చాలా విడిగా రెస్ట్రిక్షన్స్ లేకుండా యూజ్ చేస్తున్నారు. ఏంటి అన్ని బ్యాడ్ అయినా ఇన్స్టాగ్రామ్ వల్ల అంటే కాదు, కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. కొన్ని మంచి మంచి రీల్స్ వస్తాయి, ఫన్ వీడియోస్ కూడా వస్తాయి, కొంచెం టైం పాస్ కూడా అవుద్ది ఇన్స్టాగ్రామ్. అంతా బాగుంది, కానీ నేను చెప్పాక కొన్ని టాపిక్ అవి మాత్రమే డేంజర్. ఫైనల్ గా కంక్లూషన్ ఏంటి అంటే, మన ఇన్స్టాగ్రామ్ సరిగ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఈ ఆల్గోరిథం వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. అక్కర్లేనివి పంపిస్తూ మనల్ని ఫోర్స్ఫుల్ గా చూపిస్తున్నారు. ఫోర్స్ఫుల్ గా అంటున్నావు ఏంటి అంటే, యూట్యూబ్ లో నువ్వు నచ్చినవి క్లిక్ చేసి చూస్తావు, లేక సెర్చ్ చేసి అప్పుడే చూస్తావు, అక్కర్లేని స్వైప్ చేస్తూ. ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్, బట్ న్యూడిటీ అనేది యూట్యూబ్ లో ఒక స్టేజ్ వరకే ఉంటే ఇన్స్టాలో అది ఇంకో స్టేజ్ కి వెళ్ళింది. కానీ ఇన్స్టాగ్రామ్ లో నీకు అక్కర్లేనివి కూడా వస్తాయి కదా నీ ఫీడ్ లోకి, అదే మైనస్. లైక్ నేను క్రికెట్ ఫ్యాన్, నాకు ఫుట్బాల్ వీడియోస్ వస్తాయి, లేదా నేను న్యూస్ ఫ్యాన్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ వస్తాయి, లేదా నేను యానిమే ఫ్యాన్ అయితే పాలిటిక్స్ రీల్స్ వస్తాయి. మిక్స్డ్ కంటెంట్ దొరుకుతుంది ఇన్స్టాగ్రామ్. అందుకే మనం నీట్ గా యూస్ చేసుకోవాలన్నా ఈ ఆల్గోరిథం మనల్ని యూస్ చేసుకోనివ్వట్లేదు. పైగా ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల వెస్టర్న్ కల్చర్ మరింత ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ అది ఇది చెత్తా చెదారం. ఇవన్నీ ఒక 8 years బ్యాక్ విన్నారా అసలు? అలా చేసింది ఇన్స్టాగ్రామ్. అలాగే కొత్తగా ఈ ఏఐ వీడియోస్, ఇది మెయిన్ కల్ప్రిట్ గా మారుతుంది. సగం చేసే వీడియోస్ అని ఏఐతో చేస్తున్నారు, మనమేమో అవి చూసి నమ్మేస్తున్నాం. ఇది ఇవాల్టి వీడియో. ఇంతవరకు చూసావంటే వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి బ్రో. వీడియోకి రీచ్ వెళ్ళి మరింత మంది చూసే ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. జాగ్రత్తగా హెల్దీగా ఉండండి.